పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోకి 300 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమంలో మంత్రులు నారాయణ, గొట్టపాటి రవి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ఏర్పతిరెడ్డి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పాల్గొన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో తాను మంజూరు చేసినటువంటి మున్సిపాలిటీ కార్యాలయంలో మరలా తమ ప్రభుత్వంలోనే ప్రారంభించడం జరిగిందని మంత్రి నారాయణ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అనేక అవకతవకలు చేసి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని ఆరోపించారు. మున్సిపల్ శాఖలో 4,000 కోట్ల నిధులను గత ప్రభుత్వం డైవర్ట్ చేసిందని మండిపడ్డారు నారాయణ. గారి యొక్క స్టాచ్యూ, అదేవిధంగా మున్సిపల్ ఆఫీసు, ఆ మున్సిపల్ ఆఫీసు కూడా 2014-19లో నేను మంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేశాను. అటువంటి శాంక్షన్ చేసి మళ్ళీ తిరిగి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా చేతుల మీదే అది ప్రారంభం కావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఒక చక్కని ఫౌంటైన్, ఐ లవ్ పిడుగురాల్ అనే ఒక చక్కటి ఫౌంటైన్ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా నేను ఈరోజు యాక్చువల్గా పిడుగురాలు అంటే కాగానే చాలా మార్పులు చూశాను. ఈ లైట్లు కానీ, రోడ్లు కానీ, డివైడర్లు కానీ ఎంతో చక్కగా ఈరోజు మీ శాసనసభ్యులు చేస్తూ ఉన్నారు. మన పిడుగురాల పట్టణంలో, మన గురజాల నియోజకవర్గంలో 3 మున్సిపాలిటీలతో పాటుగా మరి రూరల్ కూడా మొత్తం మనం చూస్తే వాటర్ స్కీమ్స్, ఒక వాటర్ స్కీమ్స్ కి 1000 కోట్లు నియోజకవర్గానికి వచ్చినాయి. 5 సంవత్సరాల అభివృద్ధి ఎక్కడా జరగలేదు. అదే మన వేదిక మీదున్న మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారు 14-19 మధ్య మున్సిపల్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఇచ్చిన నిధులు ఈ పిడుగురాళ్ళ మున్సిపాలిటీకి 2 కోట్లు ఆ రోజు ఇచ్చారు. మొత్తం నిధులు మున్సిపాలిటీ మొత్తం కూడా ఆ రోజు సీసీ రోడ్డు నిర్మాణం కానీ, వాటర్ స్కీమ్స్ కానీ, లైటింగ్ కానీ ఇవన్నీ కూడా ఇచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా సమాన అవకాశాలు కల్పించుకోవాలి. ఈ రెండింటి మీద మన దృష్టి సారించాలని నా నమ్మకం. దాన్ని ఎన్టీ రామారావు గారు చేశారు. దాంట్లో కొత్త గొప్ప అంత చేయలేకపోయినా మనం కూడా చేయాలనేది ఇందాక చెప్తా ఉన్నారు. క్యాపిటల్ గురించి అడుగుతా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు. ఈ మధ్య చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు దాని గురించి. అదేదో రివర్ బేసిన్లో ఉందని, ఇంకోటి ఉందని. రాష్ట్రానికి అభివృద్ధి చేయడానికి ఈ ప్రాంతంలో, ఈ రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత క్యాపిటల్ లేకుండా ఉన్నదాన్ని అభివృద్ధి చేయడానికి అంతమంది ముందుకు వచ్చి ఇందాక చెప్పారు కదా, 4 కాదు 33,000 ఎకరాలు ఇవ్వడానికి ముందుకు వచ్చి అందరూ చేయడం జరిగింది. ఎందుకు అభివృద్ధి చేసుకోవాలని వారొక్కరికే కాదు అందరికీ కూడా చేరాలి అభివృద్ధి అనే ఉద్దేశంతో అది ముందుకు రావడం జరిగింది. కానీ మనం ప్రతిపక్షం వైపు నుంచి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఒక్కసారి ఈ జిల్లాలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఒకసారి ఇప్పటికైనా ఆలోచించుకోవాలి. మన ప్రభుత్వం ఉన్నప్పుడు శాంక్షన్ చేసిన మున్సిపాలిటీ బిల్డింగ్ గడిచిన 5 సంవత్సరాల్లో కూడా కట్టలేకపోయారు. మళ్ళీ ఆ రోజు నారాయణ గారు శాంక్షన్ చేసిన బిల్డింగ్ ని ఇవాళ మళ్ళీ మంత్రి నారాయణ గారి చేతుల మీద ఇవాళ ఓపెన్ చేసుకోవడం చాలా సంపన్నానం, మంచి కార్యక్రమాలు ఒకటి. అదేవిధంగా హైవే గాను మంచి ఫౌంటైన్ చేశారు. మున్సిపాలిటీకి సంబంధించిన ఎంట్రన్స్ లోనే చూడటానికి చాలా బాగుండేటట్లు మంచి ఫౌంటైన్ చేశారు. ఇంకోటి మంచి కార్యక్రమం, దాదాపు నందమూరి తారక రామారావు గారు విగ్రహావిష్కరణలో మమ్మల్ని అందరం కూడా పాల్గొనే అవకాశం కల్పించారు. చాలా మంచి కార్యక్రమం. అది కూడా ఎన్టీ రామారావు గారి గురించి మీకు తెలియదు కాదు. ఇందాక అనుకున్నాం మనం, దాదాపు 9 నెలల్లోనే పార్టీని అధికారంలో తీసుకొచ్చిన సినిమా రంగంలో కానీ ఆయనకు ఆయనే పోటీ, ఆయనకి ఎవరు కూడా పోటీ లేదు.